పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. లైవ్లో మధు. పోతుందో ఏ బంధానికి విలువ ఉందో తెలియని పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అఖిల్ ఎవరైతే ఉన్నారో అఖిల్కి సంబంధించినటువంటి ఇష్యూలో పూర్తిగా అతని తండ్రే అఖిల్ పాలిట యముడయ్యాడు. యముడు అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉంటే ఆ పదాన్ని ఇక్కడ చెప్పవచ్చు. ఒక ప్రీ ప్లాన్ వేసినటువంటి తండ్రి కొడుకు భార్య ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు భార్యకు సంబంధించి పూర్తిగా కూడా ఆమె కోసము ఇతడిని పిచ్చివాడిలా మానసిక రోగిలాగా చిత్రీకరణ చేసి చివరికి అతను చనిపోయేంత వరకు కూడా స్కెచ్ వేశాడు అనుకుంటే ఏ స్థాయిలో ప్లానింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ పోలీస్ అధికారి, ఇంకా చెప్పాలంటే డీజీపీ స్థాయి అధికారి ముస్తఫా ఎవరైతే ఉన్నారో ఇతను పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి అతను కోడలిపైనే కన్నేశాడు. కోడలి కోసం స్కెచ్ చేశాడు. అలా వేసినటువంటి స్కెచ్లో పూర్తిగా కూడా కొడుకును పక్కకు తొలగించాలి, కొడుకును ఇక భూమి మీద లేకుండా చేయాలి అనే దానికి కావలసినటువంటి పక్కా ప్రణాళికను తన పోలీస్ మైండ్ ఏదైతే ఉంటుందో ఆ పోలీస్ మైండ్తో ప్లాన్ చేసి చివరికి తనంతటా తానే చనిపోయేలాగా చేశారు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ శవం మీద రాజకీయం చేయడం. ఆ రాజకీయం ఏంటంటే పూర్తిగా మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో మత్తు పదార్థాలను తీసుకొని చనిపోయాడు అనేటటువంటి డ్రామాను క్రియేట్ చేయడం. ఛీ, ఇంతకన్నా నీచం ఉంటుందా, ఛీ ఇంతకన్నా దరిద్రం ఉంటుందా అనేలాగా సమాజం అంతా కూడా చెప్పుకునే పరిస్థితి. ఈ వార్త విన్న ఎవరైనా సరే కొడుకు ప్రాణాలు తీయడానికి ఇంతగా దిగజారుతాడా, అందులోనూ కన్న తండ్రి కనీసం చిన్నప్పటి నుంచి కూడా చేతుల్లో పెంచినటువంటి ఆ కొడుకును చంపేందుకు కూడా స్కెచ్ వేశాడు అనుకుంటే ఎటుపోతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఇంకా చెప్పకూడదు అంత దారుణమైనటువంటి పద్ధతి. జస్ట్ ఒక ఫిజికల్ రిలేషన్ల కోసం కావచ్చు, లేకపోతే వేరే ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఆ రిలేషన్ కోసము ఒక తండ్రి కొడుకును చంపేయడము, కొడుకు భార్య మీద కన్నేయడము అంటే పరిస్థితి అర్థమైపోతుంది. రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. ఒకే ఒక్క వీడియో కొడుకు ఇచ్చినటువంటి పూర్తి అఖిల్ తీసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో రైట్ మనం కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఆ వీడియోలో చాలా స్పష్టంగా కూడా ఏం జరిగింది, తన తండ్రి ఎటువంటి వాడు, తన తండ్రి చేసినటువంటి దుర్మార్గం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆడియో వీడియోలతో సహా అఖిల్ అయితే బయటపెట్టాడు. ఆ బయటపెట్టినటువంటి మాటల్లో అతను చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే తన తండ్రి తన వెనక ఉంటూనే తన మొత్తం బిహైండ్ జరిపినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో తాను మానసికంగా క్షీణించిపోయాను, మానసికంగా అనేక ఇబ్బందులకు గురయ్యాను, పూర్తిగా ఇంకా తాను చనిపోవడం తప్ప ఇంకా వేరే ఎటువంటి సిచ్యువేషన్ లేదు అనేటటువంటి పరిస్థితులను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక చివరికి చేసేదేమీ లేక ప్రాణాలు అయితే కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. ఈ పోలీసులు ఎంత దర్యాప్తు మొదలుపెట్టినా సరే అక్కడ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏదో ఒక రోజైనా సరే అలా వెళ్ళి చివరికి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ రేపు పొద్దున్న కల్లా అది న్యూస్ అప్డేట్ అయిపోతుంది. ఆ కొన్ని రోజుల తర్వాత ఎక్కడో చివరికి ఒక కాలంలాగా మిగిలిపోతుంది. కానీ వెళ్ళిపోయిన అఖిల్ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో రోజుకో కొత్త రకం. ప్రియుడి కోసము తల్లిని చంపేయడము, లేకపోతే ప్రియురాలి కోసము వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేయడం. ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, ఏమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. తండ్రినే ఏకంగా ఒక తండ్రే కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి సంఘటన, అందులోనూ చదువుకున్నటువంటి వాడా అంటే కానే కాదు, చదువుకున్న వాడు పోలీసు ఉన్నతాధికారి పనిచేసినటువంటి వాడు చేసినటువంటి ఆ పనికి ఇప్పుడు ఒక అబ్బాయి ఇంకా నిండు నూరేళ్ళు ఉండాల్సినటువంటి ఒక యువకుడు మధ్యలోనే ప్రాణాలను అయితే కోల్పోయాడు. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఈ న్యూస్ మాత్రం సీరియస్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మాజీ పోలీస్ అధికారికి ముస్తఫా ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. మరి శిక్ష పడుతుందా, జస్ట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. మధు, చూడొచ్చు అఖిల్ తండ్రి ముస్తఫా ఒక మాజీ డీజీపీ అయినప్పటికీ అతను గతంలో ఇలాంటివి ఎన్నో కేసులు చూసి ఉన్న వ్యక్తి కావచ్చు, కానీ ఈ విధంగా ప్రవర్తించాడే అనేది ఇందులో ఎంతవరకు నిజముందనుకోవచ్చు? ఇది వాస్తవమేనా, నమ్మొచ్చా? కామాతురాణం నా భయం నా లజ్జ అంటారు కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్లో కూడా అతను ఎవరి కోసం చంపాడు, కొడుకు భార్య కోసం. అతను ఎందుకు ఈ స్కెచ్ అంతా వేశాడు, ఆమె అందంగా ఉండడం. ఆ మైండ్, ఆ డీజీపీ పోలీస్ అధికారి మైండ్లోకి ఆమె అంత అప్సరసలాగా ఎందుకు కనపడింది? ఇతను ఎలాగైనా తప్పించేస్తే కొడుకుని తప్పించి ఆమె తన
సొంతం అయిపోతుంది కాబట్టి అది ఏదన్నా కాదు అంటే శారీరకంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఏదో రకం మొత్తానికి ఆమె కోసం అయితే ఇదంతా కూడా జరిగింది. మరి ఆమె ఎందుకు ఇదంతా కూడా తెలిసి కూడా సైలెంట్గా ఉంది? ఇది కూడా క్వశ్చన్ మార్కే కదా, ఇది కూడా సమాధానం రావాల్సినటువంటి మ్యాచ్. క్లాప్స్ ఏదైతే ఉంటుందో ఇలా మనం ఏదైనా ఒక క్లాప్స్ ఇలా కొడితే ఒక్క చేత్తో క్లాప్స్ అయితే రాదు, ఖచ్చితంగా టూ సైడ్స్ అయితే క్లాప్స్ అయితే వస్తుంది, వన్ సైడ్ అయితే క్లాప్ రాదు కదా. సో ఖచ్చితంగా రెండు వైపుల తప్పులు ఉంటాయి. ఉన్నటువంటి ఆ రెండు వైపుల తప్పులలో ఒకవైపు తప్పు మాత్రమే ఇప్పుడు మనకు కనబడుతుంది తప్ప రెండో వైపు ఉన్నటువంటి తప్పు అది కూడా కనబడాలి, అది కూడా బయటికి రావాలి. మరి అక్కడి నుంచి బయటికి వస్తే అదొక రకమైనటువంటి కోణం ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళు అంటే నా అనుకున్న వాళ్ళు నా అనుకొని వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి నా అనుకోవాల్సినటువంటి వాడిని మాత్రం నా అనుకోకుండా నరరూప రాక్షసులాగా అత్యంత దారుణంగా ఇంకా చంపేశారు. అతను చనిపోవడం అనేది చిన్న మాటే, అతను సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా చిన్న మాటే. అతను చనిపోయేలాగా ప్రోద్బలించారు, అతను చనిపోయేలాగా చేశారు అంటే ఇట్స్ కాల్డ్ హత్య, మర్డర్ కిందికే వస్తుంది. అతను చంపడానికి ప్రోద్బలించారు, అతను చంపడానికి మానసికంగా ఉండాల్సినటువంటి మానసిక రోగి అనేటటువంటి ముద్రను అతని మీద వేశారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని హత్య చేశారు. అతను ఆత్మహత్య చేసుకోలేదు, జస్ట్ అతన్ని చనిపోయేలాగా నువ్వు చనిపో అనే విధంగా అతన్ని చంపేశారు తప్ప ఎక్కడా కూడా అతని అంతటా అతను చనిపోలేదు. మైండ్ ఇట్, ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. అతను ఎక్కడా కూడా చనిపోలేదు, అతను చనిపోయేలాగా మానసికంగా శారీరకంగా అండ్ మోర్ ఓవర్ మెంటల్గా ఒకటి ఉంటుంది, సైకలాజికల్ గేమ్ అంటారు దాన్ని. ఆ సైకలాజికల్ గేమ్లో అతన్ని అనుకున్నవి ఏవి అతనికి కాకుండా చేసి అతనంతటా అతనే చనిపోయేలాగా చేయడమే ఒక మాజీ పోలీస్ అధికారికి ఉన్నటువంటి బుర్ర ఏదైతే ఉంటుందో ఆ తెలివితేటలను అన్నిటినీ ఉపయోగించి చంపేశారు. రైట్ మధు, థ్యాంక్ యూ.